కిర్చాఫ్ లూప్ లాని ఈ వలయానికి మనం అప్లై చేద్దాం. అప్లై చేసినప్పుడు సైన్ కన్వెన్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ సర్క్యూట్లో ఈ క్లోజ్డ్ లూప్లో ఒక బ్యాటరీ, ఒక నిరోధం ఉన్నాయి. అయితే ఈ వలయంలో కరెంట్ ఈ దిశలో ప్రయాణిస్తుంది. ఏబిసిడి, ఏ నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి డికి కరెంట్ ప్రవహిస్తుంది అనుకుందాం. అయితే నేను ఈ లూప్లోని క్లాక్ వైజ్ డైరెక్షన్లో అప్లై చేస్తాం. మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ ఏ విధంగా సరే మనం దీన్ని ఈ లూప్లో మనం అప్లై చేసుకోవచ్చు. అయితే నేను క్లాక్ వైజ్ డైరెక్షన్లో అప్లై చేస్తాను. అప్లై చేసేటప్పుడు ఈ బ్యాటరీ కొనల మధ్య ఉండేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ పెరుగుతుందో తగ్గుతుందా? ఈ లూప్లో ఏం చెప్తుంది? ఒక క్లోజ్డ్ లూప్లో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ తాలూకు హెచ్చుతగ్గులు ఉంటాయి. ప్రతి కాంపోనెంట్ దగ్గర, ప్రతి పరికరం దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ అనేవి హెచ్చుతగ్గులు ఉంటాయి. అయితే ఒకే డైరెక్షన్లో, ఒకే దిశలో మనం పొటెన్షియల్ డిఫరెన్స్ తాలూకు హెచ్చుతగ్గుల్ని గమనించినట్లయితే వాటి అన్ని పరికరాల దగ్గర కొనల వద్ద ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ల యొక్క బీజీఏ మొత్తం అనేది 0కు సమానం అవుతుంది. ఇదే కిర్చాఫ్స్ లూప్ లా. అయితే మనం ఈ విధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం మూవ్ అయ్యేటప్పుడు ఇక్కడ బ్యాటరీ విషయంకి వస్తే సైన్ కన్వెన్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాం అంటే మనం డి నుంచి ఏకి మూవ్ అవుతున్నాం. ఇలా కదులుతున్నప్పుడు, మూవ్ అయ్యేటప్పుడు ఇది బ్యాటరీకి నెగిటివ్ టెర్మినల్, ఇది పాజిటివ్ టెర్మినల్. ఎప్పుడైనా మైనస్ నుంచి పాజిటివ్కి, నెగిటివ్ నుంచి పాజిటివ్కి మనం మూవ్ అయినట్లయితే ఈ బ్యాటరీ కొన్ని వోల్టేజ్ ఎంతైతే ఉంటుందో అంత వోల్టేజ్ పెరుగుతున్నట్లుగా మనం భావించాలి. ఇది బ్యాటరీ విషయంలో సైన్ కన్వెన్షన్. సపోజ్ ఇదే వలయానికి, ఇదే సర్క్యూట్కి కరెంట్ ఈ దిశలో ప్రయాణం చేస్తుంది. ఏబిసిడి ఈ మార్గంలో ప్రయాణం చేస్తుంది. అయితే లూప్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అంటే బ్యాటరీకి మనం ఎటు నుంచి ఎటువైపు వెళ్తున్నాం? పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ లూప్లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కదులుతున్నప్పుడు పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి మనం కదులుతున్నాం. ఇలా కదిలేటప్పుడు ఈ బ్యాటరీ తాలూకా వోల్టేజ్, పొటెన్షియల్ డిఫరెన్స్, రెండు కొనల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతైతే ఉంటుందో అంత పొటెన్షియల్ డిఫరెన్స్ తగ్గుతున్నట్టుగా మనం భావించాలి. ప్లస్ నుంచి మైనస్కి వెళ్తున్నప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ తగ్గుతుంది, -V. ఇది బ్యాటరీ విషయంలో మనం తెలుసుకోవాల్సింది. మైనస్ నుంచి ప్లస్కి వెళ్తున్నట్లయితే వోల్టేజ్ పెరుగుతుంది. ప్లస్ నుంచి మైనస్కి కదులుతున్నట్లయితే, లూప్ అప్లై చేసినట్లయితే వోల్టేజ్ అనేది తగ్గుతుంది. ఇది ఇప్పుడు ఈ చిన్న వలయానికి నిరోధం విషయంలో పొటెన్షియల్ డిఫరెన్స్ పెరుగుతుందో తగ్గుతుందా? అది హెచ్చుతగ్గుల్లో పెరగడం తగ్గడం అనేది చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే కరెంట్ అనేది ఏ నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి డికి ప్రయాణం చేస్తుంది. అయితే మనం లూప్ ఎటు వెళ్తుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్లో అప్లై చేస్తున్నాం. అంటే మనం ఈ డైరెక్షన్లో లూప్ అప్లై చేస్తున్నాం. కరెంట్ ప్రవహించే దిశ కూడా ఇదే. కరెంటు బి నుంచి సికే ప్రయాణం చేస్తుంది. మన లూప్ కూడా ఈ డైరెక్షన్లోనే అప్లై చేస్తున్నాం. కాబట్టి కరెంటు ప్రయాణించే దిశలో నిరోధానికి లూప్ అప్లై చేస్తున్నప్పుడు ఈ రెండు కొనల మధ్య ఉండేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతైతే ఉంటుందో అంత పొటెన్షియల్ డిఫరెన్స్ తగ్గుతున్నట్టుగా భావించాలి. అంటే నిరోధం విలువ R ఉంది, ప్రవహించే కరెంట్ I అవుతుంది. V = IR కాబట్టి IRకి సమానమైనటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ తగ్గుతున్నట్టుగా మనం భావించాలి. అది నిరోధం విషయంలో. అయితే ఈ వలయానికి బ్యాటరీకి నిరోధానికి కలిపి మనం లూప్లను అప్లై చేసినట్లయితే నిరోధం విషయంలో -IR పడుతుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్లో అప్లై చేస్తున్నాం కాబట్టి నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తుంటే దీనికున్న వోల్టేజ్ పెరుగుతున్నట్టుగా మనం భావించాలి. అంటే +V -IR = 0. ఇది సైన్ కన్వెన్షన్ ప్రకారం ఈ చిన్న లూప్కి ఈ కిర్చాఫ్ లూప్లని అప్లై చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు ఇదే లూప్కి
నిరోధం విషయంలో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో లూప్ని అప్లై చేస్తున్నా, లూప్లను అప్లై చేస్తున్నా. కిర్చాఫ్ లూప్లను అప్లై చేస్తే ఏ విధంగా మార్పు వస్తుందో చూద్దాం. కరెంట్ ఎలా ప్రవహిస్తుంది? బి నుంచి సికి ప్రయాణం చేస్తుంది. మనం అప్లై చేసే దిశ, ఈ లూప్లను అప్లై చేసే దిశలో ఉంది, ఈ డైరెక్షన్లో అప్లై చేస్తున్నాం. అంటే మనం ఈ విధంగా కదులుతున్నాం, సి నుంచి బికి అప్లై చేస్తున్నాం. సో కరెంటు ప్రవహించే దిశకి వ్యతిరేక దిశలో మనం లూప్లాన్ని రెసిస్టర్కి అప్లై చేస్తున్నాం. కాబట్టి ఈ రెండు కొనల మధ్య ఉండేటువంటి పొటెన్షియల్ భేదం ఎంతైతే ఉంటుందో అంత వోల్టేజ్ అనేది, అంత పొటెన్షియల్ భేదం అనేది పెరుగుతున్నట్టుగా మనం భావించాలి. అంటే ఎంత అవుతుంది? నిరోధం విలువ క్యాపిటల్ ఆర్, వి ఈక్వల్ టు ఐఆర్ అవుతుంది. ప్రవహించే కరెంట్ ఐ, దేర్ ఫోర్ ఐ ఇంటూ క్యాపిటల్ ఆర్. ఈ ఐఆర్కి సమానమైనటువంటి వోల్టేజ్ పెరుగుతున్నట్టుగా మనం భావించాలి. ప్లస్ ఐఆర్ వస్తుంది. అంటే మరొకసారి కరెంట్ ప్రవహించే దిశకి వ్యతిరేక దిశలో మనం లూప్లాన్ రెసిస్టర్కి అప్లై చేస్తున్నప్పుడు ఈ కొనల మధ్య ఉండేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ పెరుగుతున్నట్టుగా మనం భావించాలి. నిరోధం విలువ ఆర్, ప్రవహించే కరెంట్ ఐ, కాబట్టి వి ఈక్వల్ టు ఐఆర్ అవుతుంది. ఇంత వోల్టేజ్ అనేది పెరుగుతున్నట్టుగా మనం భావించాలి. ఇప్పుడు ఈ దిశలో మనం లూప్లైన్ అప్లై చేస్తున్నప్పుడు. ఇప్పుడు ఈ వలయానికి, ఈ బ్యాటరీకి, ఈ రెసిస్టర్ కలిగినటువంటి ఈ వలయానికి ఈ కిర్చాఫ్ లూప్లను ఒకసారి అప్లై చేసి చూద్దాం. సమీకరణం ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం. బ్యాటరీకి మనం కిర్చాఫ్ వోల్టేజ్ లా, అదే కిర్చాఫ్ లూప్లను అప్లై చేద్దాం. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అప్లై చేస్తున్నప్పుడు ప్లస్ నుంచి మైనస్కి వెళ్తున్నాం కాబట్టి వోల్టేజ్ డ్రాప్ అనేది ఇక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ మైనస్ వి వస్తుంది. మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ల తాలూకు బీజీ మొత్తం 0 అవుతుంది. సో దీన్ని మనం ఏమైనా రాయొచ్చు అంటే వి మైనస్ ఐఆర్ ఈక్వల్ టు 0. అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం లూప్లను అప్లై చేసినప్పుడు వి మైనస్ ఐఆర్ ఈక్వల్ టు 0 వచ్చింది. అదే క్లాక్ వైజ్ డైరెక్షన్లో అప్లై చేసినప్పుడు కూడా సమీకరణం వి మైనస్ ఐఆర్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఒక వలయానికి ఈ కిర్చాఫ్ లూప్లో అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో అప్లై చేసినా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అప్లై చేసినా మనకు ఒకే రకమైన సమీకరణలు వస్తాయి. ఇది కిర్చాఫ్ లూప్లలో మనం తెలుసుకోవాల్సినటువంటి సైన్ కన్వెన్షన్.